ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నామస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. శ్రీ శ్రీ రాధా గోవింద్ కి జై. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ అధ్యాయము పేరు మనకి విభూతి యోగం అనగా భగవత్ విభూతి. ఆ విభూతులు ఎలా ఉంటాయనే శక్తులు మనం చూడబోతాం అన్నమాట. దీంట్లో భగవంతుడు ఏం చెప్తారంటే ముఖ్యంగా పరమగుహ్య జ్ఞాన యోగం నిన్న చూసాం కదా. ఈ భౌతిక జగం మనం ఉండేది భౌతిక జగమే కదా, లేక ఆధ్యాత్మిక జగం నందు గాని ఈ భగవంతుడు ఎలా ఉంటాడు? శక్తి పూర్ణము, సౌందర్య పూర్ణము, వైభవోపేతము, ఉదాత్తాలైన ఆయన యొక్క అన్ని ఆశ్చర్యం కొలిపేటివే మనకి. అవి విషయాలన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుని దివ్య శక్తులేవి. అవి విభూతులు ఆయన యొక్క మొత్తము కొంచెం పార్షియల్ అవి, ఫుల్ఫిల్ 100% కాదనమాట. ఎందుకంటే ఆయన ఎన్నెన్నో ఉన్నాయి, అనంతమైనవి ఆయన విభూతులు అనేటివి అనమాట, మనకు కనపడేటివి. అయినా సర్వకారణాలకి కారణం అని చెప్పుకున్నాం కదా, సమస్తకి ఆధారము శ్రీకృష్ణ భగవానుడి, సర్వజీవులకి మనకి పూజనీయ లక్ష్యమై ఉన్నారనమాట భగవద్విభూతి. మళ్ళీ భగవానుడు చెప్తున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమానాయ వక్ష్యామి హిత కామ్యయా. శ్రీ భగవానుడు ఇలా అన్నాడు. మహాబాహువులు గల ఓ అర్జున, భూయ ఏవ మహాబాహో, నా మాటలు మళ్ళీ విను. నీవు నాకు ప్రియమిత్రులవు అగుటచే ఇంతవరకు వివరించిన దానికంటే ఉత్తమ జ్ఞానము నీ హితము కొరకు తెలుపుతాను. భగవంతుడు చెప్తూ ఉన్నారు ఆయనకి అన్ని జ్ఞానాలు. సందేహాలు వస్తూ ఉన్నాయి, సందేహాలు తీర్చుకుంటున్నాడు. దేవాది దేవుడే పరమగతి, ఆయనే పరంధాముడు, అన్ని తెలుసుకుంటున్నాడు. ఆయన విభూతులు, శక్తులు అవన్నీ ఎందుకు చెప్తున్నాడు? ఆయన ప్రియ మిత్రుడు. ఇంతవరకు ఇంకా ఇంకా ఉత్తమ జ్ఞానం చెప్తున్నాను. ఓ మహాబాహులు గల అర్జునాన్ని సంబోధించడంలో ఇప్పుడు యుద్ధం చేయాలి కదా, ఆయన సవ్యసాచి. ఆ యుద్ధంలో నీ వీరత్వాన్ని చూపించాలి, అలా సంబోధిస్తున్నాడు అనమాట. ఎందుకంటే భగవాన్ అంటే మనము షడ్గుణైశ్వర్య సంపన్ను అని చెప్పిన. షడ్గుణాలు అంటే 6 గుణాలు, అవి సంపూర్ణంగా కలిగిన వాడే భగవంతుడు అనమాట. ఆయనకేమి సంపూర్ణమైన శక్తి, సంపూర్ణమైన కీర్తి, సంపూర్ణమైన ఐశ్వర్యం, సంపూర్ణమైన జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యము, ఇవన్నీ 6 గుణాలు పరిపూర్ణంగా 100% కలిగిన వాడే భగవంతుడని
పరాశర మహాముని చెప్పున్నాడు అనమాట. అది అందుకే ఆ విభూతులు ఆయన ప్రదర్శించాడు శ్రీకృష్ణుడిగా అనమాట. అందుకని ఆయన దేవదేవుడు అనమాట. ఇప్పుడు ఆ భగవంతుడు స్వయంగా తన యొక్క విభూతులు కర్మల గురించిన ఈ రహస్య జ్ఞానము చెప్పబోతున్నాడు అనమాట. 7వ అధ్యాయంలో కొంతవరకు చెప్పాడు భగవంతుడు. ఇంకా ఇప్పుడు చెప్పారనమాట. ఎంత శ్రవణం చేస్తూ ఉంటే భగవంతుడి గురించి భక్తి అంతగా మనలో ఉత్పన్నమవుతుంది. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. దేవతలకు గాని మహర్షులకు గాని నా పుట్టుక వైభవము తెలియదు. ఎందుకనగా దేవతలకు మరియు మహర్షులకు నేనే మూలము చెప్తున్నాడు. నమే విదుః సురగణాః, సురగణాలు దేవతలు నా గురించి తెలియదు, మహర్షులకి తెలియదు. నేనంతా వీళ్ళందరికీ మూలమనేదే. ఆయనే సర్వకారణకారుడు, దేవదేవుడు. ఎలా తెలుసుకోలేదు? పాండిత్యం ఉంటుంది చాలా, వేదాలు అవన్నీ చదవడమే. అది ఒక యోగ్యత కాదు. భగవంతుని అవగాహన చేసుకోవాలంటే వీళ్ళంతా మానసిక కల్పంతో ఊహించుకున్నా కానీ కనుక్కోలేరన్నమాట. ఎందుకంటే గొప్ప గొప్ప దేవతలు కూడా శ్రీకృష్ణ బాబుని అవగాహన చేసుకోవాలంటే ఏం కావాలి? శుద్ధ భక్తి అన్నమాట. అయినా ఈ భగవంతుని గురించి ఈ భాగవతము, భగవద్గీత ఇవి క్షుణ్ణంగా అధ్యయనం చేయడం వల్ల అవగాహన వస్తుంది. అది కూడా ఎవరి ద్వారా వెళ్ళాలి? ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా మనం చేయడం వల్ల చేసుకోగలుగుతారనమాట. ఎందుకంటే భగవంతుడే ఆ భక్తికి స్పందించి ఆయన తనను తాను వెల్లడి చేసుకుంటాడు అనమాట. తన గురించి తానే తనకి సంపూర్ణ శరణాగతి, 100% శరణాగతి అయిన సరెండర్ అయిపోవాలి భగవంతుడికి. అప్పుడే దేవదేవుడిని తెలుసుకుంటారనమాట. అందుకే ఆత్మ అంటే ఏమి, పరబ్రహ్మ ఏంటని తెలుసుకున్నాక ఆ ఋషులు ఆ దేవదేవుడిని మనం అర్చించాలని ఋషులు కూడా నేర్చుకున్నారనమాట. మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వ పాపై ప్రముచ్యతే. భగవంతుడు ఎవరైతే ఎవరు నన్ను అజం అంటే అజుడు అంటే పుట్టుక లేనివాడు. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, ఆయనకు పుట్టుక అనేది లేదు. అనాది పురాతనుడు ఆయన. అనాది ఎరుగునో వేత్తి తెలుసుకుంటారో. ఇంకా లోకాలకంతా మహేశ్వరుడు, ఆయన అన్ని లోకాలు ఆయనే సృజించింది. అసమ్మూఢ భ్రాంతి లేని వాడై ఈ అన్ని పాపాల నుంచి విముక్తులవుతారు. తెలుసుకోగలగాలి. అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడమే. మనకి భగవంతుడు 7వ అధ్యాయంలో చెప్పాడు, మనుష్యానం సహస్రేసు, వేల మందిలో ఎవరో ఒకరు నన్ను తెలుసుకోగలుగుతాడు అనమాట. ఆత్మానుభవం అంటే ఏమి? ఆయన దేవదేవుడిని తెలుసుకోవడమే. సర్వానికి ప్రభు, పుట్టుక లేని వాడని అవగాహన ద్వారా రావాలన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. అందరినీ సృష్టికర్త అయిన బ్రహ్మని, శివుని, ఇతర దేవతలను సృష్టించినందుకు ఆయన సర్వలోకాలకి మహేశ్వరుడు అయిపోయాడు అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. మహయ సప్త పూర్వే చ చత్వారో మనవస్థత మద్భావా మానసా జాత ఏషాం లోక ఇమా ప్రజాః. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నా అంటే తన గురించి సప్త పూర్వే చత్వారో మనవస్థత మహయ సప్త పూర్వే చత్వారో మనవస్థత మద్భావ మానస జాత ఏషాం లోక ఇమా ప్రజాః. సృష్టిలో ఎవరెవరు ఎలా వచ్చారు అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు భగవంతుడు. సప్త మహర్షులు, సప్త ఋషులు, వారి పూర్వము సనక సనందాదులైన 4 మహర్షులు, 14 మంది మనువులు నా మనస్సు నుండి ఉద్భవించారు. వివిధ లోకములందరి సమస్త ప్రజలు వారి నుండే జన్మించారు. మొట్టమొదటి సృష్టిలో భగవానుడు బ్రహ్మ తెలుసుకుంటాడు. ఆయనకు ఆదిజీవుడైన బ్రహ్మ ఆయన నుంచి వస్తాడు. తర్వాత భగవాన్ శక్తి నుంచి, ఆ బ్రహ్మదేవుడి నుంచి, అంటే ఈయన కారణం వల్లనే వచ్చేదనమాట. 4 సనక సనంద సనాతన సనత్ కుమారులని 4 వస్తారు. ఆ 4 వాళ్ళు బ్రహ్మచారులుగా అలాగే ఉండిపోతారు. వాళ్ళు సృష్టికి ముందుకు వెళ్ళరు. వాళ్ళు నిరంతర భగవద్భక్తులు అనమాట. తర్వాత సప్త ఋషులు వస్తారు. ఈ సప్త ఋషులు మనువులు 14 మంది, అంటే మన్వంతరాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అవి యుగాలన్నీ మారుతూనే ఉంటాయి. మనది 7వ మన్వంతరం.
వైవస్వత మన్వంతరం అంట. వివస్వాండు అనబడతాడు ఈ మన్వంతరంలో సూర్యుడు. అక్కడి నుంచి వచ్చిందే వైవస్వత మన్వంతరం అనమాట. మనువు వివస్వాండుగా పిలువబడతాడు అనమాట. ఇది వైవస్వ ఏడవది. ఇది 7 14 ఉన్నాయి కదా. ఈ రకంగా వీళ్ళంతా కూడా ప్రజాపతులు 10 మంది అందరూ కలిసి ప్రజాపతులుగా 10 మంది సనక సనత్ కుమారులు వీళ్ళని నలుగురు మహర్షులు, మనువులు, తర్వాత సప్త ఋషులు వచ్చారనమాట. వీళ్ళంతా కూడా వీళ్ళ నుంచి బ్రాహ్మణులు, క్షత్రియులు వీళ్ళంతా కూడా భగవంతుని శక్తి నుంచి వచ్చిన వాళ్ళే అనమాట. అలా అయితే మనకి పితామహుడు ఎవరైతే తండ్రి బ్రహ్మదేవుడు అయితే ప్రాపితామహుడు, మనం తాత ముత్తాత అంటాం కదా, మనకి శ్రీకృష్ణ భగవానుడు అయి ఉంటాడనమాట. ఇది ఏం చూపిస్తున్నారంటే సనక సనత్కుమారులు ఇక్కడ ఉన్నారు. ఒక మన్వంతరం ఒకటి అయిపోయిందంటే చిన్న ప్రళయం వచ్చినప్పుడు అనమాట. మహాప్రళయం అప్పుడు ఆ సప్తర్షుల్ని ఈయన మత్స్యావతారం చూపిస్తారు. మా సప్తర్షుల్ని ఈ సత్యవ్రతుడనే ఈ రాజు అనమాట. ఆ మత్స్యావతారం చిన్న మత్స్యం పెద్దగా అయిపోతుంది. చెప్తాడు ఆ రాజుకి ఔషధులు, రకరకాల ఔషధులు అన్ని తీసుకుని ఆ సప్తర్షులు తీసుకుని నీవు ఒక పడవల్లో అనేక రకాల జీవ జంతువులన్నీ తీసుకుని రమ్మని చెప్తాడు. ఆయన తన చేప కొనకి అంటే ఇప్పుడు షార్క్ ఒక కుమ్ము ఉంటుంది కదా, దాంతో కట్టేసి ఆయన్ని ఆ ప్రళయ రాత్రి మొత్తం జలంతో నిండిపోతుంది అనమాట. ప్రళయం వచ్చినప్పుడు ఒడ్డుకు చేరుస్తారనమాట. అది మత్స్యావతారం ఇక్కడ చూపిస్తున్నారు. సనక సనందాదులు వీళ్ళు నలుగురు అనమాట. ఏతాం విభూతిం యోగం చ మమ యోగేత్తి తత్వతః సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ. నా మహిమలను దివ్యశక్తులను యథార్థముగా తెలిసిన వారు నిశ్చలమైన భక్తి యోగం ద్వారా నాతో ఏకమైపోతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. అంటే భగవద్భక్తిలో మహిమలు భాగవతము ఈ పురాణాలు ఎందుకు రాయబడ్డాయి? ముఖ్యంగా భాగవతం కృష్ణ లీలలతో నిండి ఉన్నది అనమాట. అందులో మొదటి నుంచి వెళ్ళాలి. కృష్ణలీలలు వచ్చేది 10వ స్కందంలో, 12 స్కందాలు ఉన్నాయి. మనకు మొదటి నుంచి వెళ్తూ ఉంటే సృష్టి క్రమము, అవతారాలు అన్నీ వస్తాయి. నృసింహావతారం, వరహావతారం మొత్తం వస్తుంది. అవంతా అవగాహన చేసుకున్నాక మనకి శ్రీకృష్ణ భగవాన్ అవతారం వస్తుంది అనమాట. అది ఈ విభూతులు, యోగశక్తులు, ఆ జ్ఞానము ఇదంతా కూడా ఈ భగవంతుని సంబంధించిన జ్ఞానం అంతా ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ లో హయ్యర్ స్టేజ్ అనమాట. ఆ స్టేజ్కి మనము భక్తి యోగంలో నెలకొనాలంటే తెలుసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆయన యొక్క విభూతులు అంటే ఏమి, శక్తి ఏంటి అని తెలుసుకుని శరణాగతి పొందినప్పుడు ఈ వాంగ్మయం అంటే ఈ భాగవతము, భగవద్గీత గ్రంథాలు మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి విశ్వం సృష్టించారు కదా, దీనికోసమే కదా అందరు దేవతలు వచ్చారు. అందరూ బ్రహ్మ కావచ్చు, శివుడు, సనక సనందాదులు, ప్రజాపతులు వీళ్ళందరూ కూడా పితృదేవతలు అందరూ కూడా ఆయన అది వృద్ధి చేసుకోవాలి. నిశ్చలమైన భక్తి యోగం ద్వారా ఇదంతా తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఆయన్ని చేరుకోగలం. ఇవి 4. ఓకే, 10.8, 11 ఈ 4 శ్లోకాలని చతుశ్లోకి భగవద్గీత అంటారు. ఈ 4 శ్లోకాల్లో చతుశ్లోకి భగవద్గీత అంటారు అనమాట. ఇది అహం సర్వస్య ప్రభువు మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. నేనే సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానమును, నా వల్లనే సమస్తము నడుస్తున్నది. దీనిని పూర్ణముగా తెలుసుకున్న జ్ఞానులు నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు. ఇది చెప్తున్నాను అన్నమాట భగవంతుడు. అహం సర్వస్య ప్రభువో, నేనే ఇక్కడ మొత్తం ఈ ఆధ్యాత్మిక జగం ఉంది కదా, భౌతిక జగము, ఆధ్యాత్మిక జగము, ఈ 2 జగత్తులకి కారణభూతం ఎవరు? భగవంతుడే అనమాట. ఆయన నుంచే వచ్చింది. ఆయన బ్రహ్మజ్యోతిలో జగత్తులు ఉంటాయి. భౌతిక జగత్తు మహతత్వం అని తెలుపబడుతుంది అనమాట. ఇది ఇక్కడి నుంచి వచ్చినప్పుడు దీనికి సర్వానికి ఈయనే మూలం. అది తెలుసుకోగలగాలి అని చెప్తున్నారంటే అన్నిటికీ సర్వం నా ఆయన్నే ఉద్భవించడం వల్లే నేను, నాకంటే ఆది కారణుడని నేనే మూలం అన్నారు కదా. సమస్తము ఆయన అధీనమునందే ఉంది. మనం చూసాం, ఆయన అధీనంలోనే ఉంది. నాకన్నా అధికులు ఎవ్వరూ లేరు. ఇది కేవలము మన ప్రామాణిక గురువు ద్వారా అవగాహన చేసుకోవాలన్నమాట శ్రీకృష్ణుని గురించి. అప్పుడు ఆ భక్తి యోగంలోకి ప్రవేశించగలుగుతారు అనమాట. మచ్చిత్త మద్గత ప్రాణ ముందు శ్లోకంలో కృష్ణుడు ఐశ్వర్యాలు తెలుసుకోవడం వలన ఫలితాలు 8వ దాంట్లో ఏమి ఫలితం అంటే ఆయనని
తెలుసుకోగలిగితే అత్యంత భక్తి విశ్వాసాలతో ఆరాధిస్తారు. ఇక్కడ శుద్ధ భక్తి అంటే ఏమిటి? మచ్చిత్త మద్గద ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారిని చూపిస్తున్నారు. నిరంతరం సాధు సంఘం అంటే భక్తుల సాంగత్యం ఉండడం వల్ల శుద్ధ భక్తులు ఏం చేస్తుంటారు? మనస్సు నాయందే లగ్నం చేసి వారి జీవితాలని శరణాగతితో నాకే అర్పించి ఎల్లప్పుడూ నాయందే సంతుష్టులై ఉంటారు. ఒకరికొకరు నా గురించి తెలుపుకుంటూ మరియు నా వైభవాల గురించి చర్చించుకుంటూ అత్యంత తృప్తిని పరమానందమును అనుభవిస్తూ ఉంటారు అనమాట. ఆయన గురించి చర్చించుకోవడం వల్లనే వాళ్ళ గొప్ప సంతృప్తి లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లక్షణాలు తెలుస్తున్నాయి, శుద్ధ భక్తుల లక్షణాలు. వాళ్ళు ఎప్పుడు ఆయన చరణాల విందాల నుంచి వాళ్ళ చూపులు మరల్చలేదు అనమాట. చర్చలు ఇప్పుడు ఆధ్యాత్మిక విషయాల్లోనే ఆయన లీలలు కీర్తించడంలోనే చర్చిస్తూ ఉంటారు అనమాట. భక్తి అనేది ఎలా ఉంటుందంటే ఒక లత, అంటే తీగతో పోల్చొచ్చు అనమాట. భక్తి బీజం మనం నాటామంటే ఇక్కడ ఆ బీజము భక్తియుత సేవ అనేది హృదయంలో నాటబడినాక హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అది మొలకెత్తి భౌతిక ప్రపంచాన్ని ఛేదించుకుని, ఆవరణలు ఛేదించుకుని ఆధ్యాత్మిక జగంలోకి ఎగబాకుతూ వెళ్ళిపోతుంది అనమాట, పెరుగుతూ నిత్యం. మనము దానికి ఏ చెట్టు అయినా పెంచాలి. చెట్టు ఇక్కడ లత కదా, పైకి పెరుగు పాక్కుంటూ వెళ్ళేది. దానికి ఏదైనా మనం మామూలుగా చెట్టును కానీ లతని తీగల్ని కానీ పెంచాలంటే ఏం పోయాలి? వాటర్ పోస్తాం. ఇక్కడ ఏం పోయాలి? భక్తి లతకి భక్తియుత సేవ, నిరంతర శ్రవణ కీర్తనములు అన్నమాట. మన నిరంతరము మనం ఆ కీర్తించడమే మహామంత్రులు చెప్పదు. అది పెరిగి పెద్దగా ఈ బ్రహ్మాండాన్ని ఛేదించుకుని ఆధ్యాత్మిక ఆశ్రమంలో బ్రహ్మజ్యోతిని దాటుకుని గోలోక బృందావనం వరకు వెళ్ళి అక్కడిచ్చే ఫలమేమి? భగవంతుని పొందగలగడం అన్నమాట. అక్కడ కూడా మనకి ఆ శ్రవణ కీర్తనాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని భగవానుడు ఈ మొత్తం ఈ భక్తుల వర్ణంతోనే ఈ భాగవతం నిండుంది కాబట్టి భక్తులకు అత్యంత ప్రేమైనది. దాని గురించి ఈ భక్తులు నిరంతరము సాధు సంఘ ఒకరినొకరు కలుసుకుని చర్చించుకుని ఎప్పుడు వైభవాల గురించి తృప్తిగా ఉంటారు అని చెప్తున్నారు. తనని చేయడానికి కృష్ణుడు ఎవరికి తెలివితేటలు ఇస్తాడు? తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాం ఉపయాంతి తే. తేషాం సతత యుక్తానాం, వారికి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, భక్తులకి నిరంతర మగ్నులైన ఆ భక్తులకి, ప్రేమపూర్వక భక్తితో సదా నన్ను సేవించే వాళ్ళకి భజతాం ప్రీతిపూర్వకంగా నేను వసగుదును. ఏమిస్తాడు? బుద్ధి యోగం అంటే ఆ బుద్ధి ఆ తెలివిని, ఆ యోగాన్ని, యోగ కర్మల్ని ఇస్తాడనమాట. బుద్ధి యోగం అంటే కృష్ణ భక్తిలో మనం చేసే పనులే అనమాట. బుద్ధి అనగా తెలివి, యోగం అంటే ఆ యోగ కర్మలు. ఆ భక్తియుత సేవ ద్వారా భగవంతుని పొందాలి కాబట్టి అతను చేసే కర్మలు బుద్ధి యోగం అనబడతాయి. అవి ఇప్పుడు కొంతమంది ఆధ్యాత్మిక గురువుని పొందుంటారు, కొందరి సాధు సంఘాలు అందరినీ భక్తుల్ని కలిసి ఉంటారు. అయినా కానీ వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఎదగలేకపోయారు అనుకోండి. ఇప్పుడు భగవంతుడు అతను చేసే ప్రయత్నానికి అంతరంగం నుంచే ఉపదేశం ఇస్తాడనమాట. అవి తగ్గుతూ ఉంటాయి ఆయనకి, మైండ్ లో భగవంతుడు ఉపదేశాలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అది ఇక్కడ నేనే బుద్ధి యోగం నేను ప్రసాదిస్తాను. నన్ను భక్తితో, ప్రేమపూర్వక భక్తి, భగవంతుడు అడిగేది భక్తే, సేవించే వాళ్ళకి బుద్ధి యోగం ఇస్తాను, దానిచే వారు నన్ను చేయగలుగుతారు. ఎస్, తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానమజం తమః నాశయామ్యాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. నేను వారి మీద కరుణ చూపడానికి ఆ నుండి ఎలా బయటపడాలి? మోహం నుండి కరుణ చూపడానికి వారి హృదయంలోనే ఉండే అజ్ఞానం వల్ల కలిగిన అంధకారాన్ని తేజవంతమైన జ్ఞానదీపంతో నశింపజేస్తాం. ఈ 4 శ్లోకాలు లింకు మనకి భగవంతుని పొందడానికి. మొట్టమొదటి అహం సర్వస్య, నేనే సర్వానికి మూలం అని చెప్పారు కదా. నన్ను పొందడానికి ఏం చేయాలా? హృదయపూర్వకంగా తెలుసుకోవాలి. తెలుసుకొని తుష్యంతిచ్చ రమంతిచ్చ చర్చిస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళకి బుద్ధియోగం ఇస్తాను. ఆ బుద్ధియోగం తర్వాత ఇంకా వాళ్ళ మీద కరుణ చూపడానికి వాళ్ళ హృదయంలోనే ఉంటే అజ్ఞానం వలన కలిగిన అంధకారాన్ని తేజవంతమైన జ్ఞాన దీపంతో నశింపచేస్తాను. అది భగవంతుడు
నిరంతరము చేసే ఆ భక్తులకి ఏం చేస్తాడు, తన తనని తానే హృదయంలోంచి తనే బయటపడతాడనమాట వాళ్ళ కోసం. తన ఆంతరంగిక శక్తి ద్వారా వాళ్ళ హృదయంలో ఆయన తనను తాను వెల్లడి చేసుకుంటాడు అనమాట. శుద్ధ భక్తులు ఆయనే ఉంటాడు కదా. ఇప్పుడు ఆయన సూర్యకాంతి అనుకోండి, చీకటి ఉండదు. సూర్యకాంతి వచ్చినప్పుడు మనలో ఉండే అజ్ఞానం నశించిపోయి జ్ఞానం ఏం పెరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ శుద్ధ భక్తులు ఇంకెప్పుడు ఈ భౌతిక ఆందోళనలు ఉండవు, హ్యాపీగా ఉంటారు వాళ్ళు. నిరంతరం ఎలాంటి చింతలు ఉండవు. ఎందుకంటే అజ్ఞాన అంతకాలం తొలగిపోతానే భగవంతుడు యోగక్షేమం మహామేహం కదా. ఆయన సర్వము భగవంతుడే చూసుకుంటాడు మనకన్ని. అది గీతోపదేశ సారాంశం. మనం ఆయనకి భక్తియుత సేవ, మనల్ని మన యోగక్షేమాల్ని ఆయన విచారిస్తూ ఉంటాడు అనమాట. అర్జున ఉవాచ, అర్జునుడు తెలుసుకునేశాడు భగవంతుడు ఎవరు అని తెలిసి ఆయన్ని ఈ 4 శ్లోకాల తర్వాత కీర్తిస్తున్నాడు అనమాట. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. అర్జునుడు పలికెను, నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పరిశుద్ధుడవు, సంపూర్ణ సత్యము నీవే, శాశ్వతమైన వాడవు, పరం బ్రహ్మవు నీవే, పరంధాముడు, పవిత్రుడవి, పరమం భవాన్ దివ్యుడు, పురుషం, ఈ పురుషము ఈయన ఆది పురుషుడు, పుట్టుకలేనివాడు, శాశ్వతుడైన వాడు, దివ్యం, ఆది దేవుడివి, అజుడివి, పుట్టుకలేనివాడు అని చెప్పి విభు, ఆయన ఘనమైన వాడివి నీవే అని చెప్పి పుట్టుకలేని సర్వవ్యాపకుడివి నీవే ఇక్కడ చెప్పేశాడు అనమాట. ఈ 4 శ్లోకాలు శ్రవణం చేశాడు కదా ఇంతకు ముందు చెప్పిన చతుశ్లోకి భగవద్గీత. ఈ 4 శ్లోకాలు శ్రవణం చేసిన వెంటనే ఇంకా కంటిన్యూస్ గా ఏం చెప్తున్నాడు, ఆకుస్త్వం ఋషయ సర్వే దేవర్షి నారదస్తదా అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీషిమే. అంతా తను చెప్పినట్టు కాదు, తను పొగడ్తలు కాదు. ఎవరు చెప్తున్నారు, వీళ్ళంతా నారదుడు, దేవర్షి నారద, తథా అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి గొప్ప ఋషులు, ఇంకా చాలా చాలా మంది ఋషులు ఆయన్ని తెలుసుకున్నవారు. అందరూ నీ గురించిన ఈ సత్యమును ధృవపరిచాడు. ఏదైతే చెప్పాడో భగవంతుని గురించి, ఆది దేవుడు పరబ్రహ్మ అని చెప్పాడో అది ఇప్పుడు నువ్వు నాకు ఇది ప్రకటిస్తున్నావు. వాళ్ళ కోవలోకి శుద్ధ భక్తుల కోవలో చేశాడనమాట. ఋషులంతా గొప్ప గొప్ప యోగం ద్వారా ఆయన్ని తెలుసుకున్నారనమాట. ఆయన పూర్ణ పురుషోత్తముడైన ఆది దేవుడు. ఎందుకంటే ఈ 4 శ్లోకాలు శ్రవణం చేయగానే అర్జునుడికి అన్ని సందేహాల నుంచి విముక్తి వచ్చేసింది అనమాట. పూర్ణ పురుషుడైన ఆది దేవుడని అంగీకరించి నీవే పరబ్రహ్మవి, నీవే ఆది దేవుడివి అని చెప్పుకున్నాడు. శ్రీకృష్ణుడు తన స్నేహితుడు కాబట్టి తను ముఖస్థుతి కాదు, ఇది అంతవరకు కేవలము వేదాలు ఇవంతా తెలుసుకున్నాకే కీర్తించాడు అనమాట. ఇది వేదాలచే నిర్ధారింపబడింది. ఎందుకంటే పవిత్రులోకెల్లా పరమ పవిత్రుడు, పవిత్రం అన్నాడు కదా ఇక్కడ, పవిత్రం. అలాగే పరమ పవిత్రుడని వేదాలు చెప్పు. ఇంకా మనకి 4వ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య అని చెప్పారు కదా. అక్కడ పుట్టుకలేని వాడైనప్పటికీ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ఆయన ధర్మ సంస్థాపనార్థం వస్తాడన్నమాట. సర్వకారణాలకి కారణుడు పరమ పురుషుడు. అందుకని ఈ 2 శ్లోకాలు అనేటివి కృష్ణుని కర్ణ చేత ఇవి యథాతథంగా తీసుకోవాలన్నమాట. అర్జునుడు తీసుకున్నట్లుగా ప్రకటిస్తున్నావు అని చెప్పి. ఓ కృష్ణ, ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే, నీవు సర్వేశ్వరుడ, జగన్నాథ, యోగేశ్వర, నిన్ను నేను నిరంతరం ఎలా స్మరించగలను, ఎలా తెలుసుకోవాలి ఓ దేవాది దేవ, ఏ ఏ స్వరూపాల్లో నిన్ను గుర్తు చేయగలను. ఇప్పుడు నువ్వు దేవాది దేవుడు తెలిసిపోయింది, ఎక్కడెక్కడ నీ శక్తులు విభూతుల ద్వారా నేను ఎలా చింతించుకోవాలి. ఎందుకంటే కేవలము శరణాగతులైన మహాత్ములు మరి భక్తులు మాత్రమే విశ్వసించిన సామాన్య మానవుడు ఎలాగ సర్వవ్యాపి అయిన భగవాన్ని అవగతం చేసుకోగలడో అలాంటి ఒక సాధారణ పద్ధతి గురించి అడుగుతున్నారు అనమాట. ఎందుకు ఋషులు వాళ్ళందరూ వేదాలు చదివింటారు, యోగంలోకి వెళ్తారు, వాళ్ళ తపస్సు ద్వారా వాళ్ళు భక్తియుత సేవ ద్వారా ఆయన్ని కనుక్కుంటారు. మరి సాధారణ జీవులకి ఎలా తెలియాలా? ఎందుకంటే సామాన్య జనులు వీళ్ళున్నారు కదా, దానవులైతే యోగమైచే కప్పబడి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ ఆయన్ని తెలుసుకోలేదన్నమాట. అయినా కానీ అడుగుతున్నాడు, తన సమస్త మానవాళికి ఒక అవగాహన రావాలి భగవంతుడి గురించి.
అని చెప్పి చెప్తున్నారన్నమాట. అక్కడ అడుగుతున్నాడు, ఓ జనార్దన, నీ యొక్క దివ్య మహిమలను మరియు అవతారాలని మరింత విస్తారంగా వివరింపు. నీ వచనామృతమును వింటూ ఉంటే ఎన్నటికీ తనివి తీరలేదు. చూడండి, భగవాన్ని పలుకులు వింటూ ఉంటే ఆ కర్ణామృతం, ఆ చెవుల్లో కర్ణం అమృతం పోసినట్లుగా ఉందన్నమాట. ఆ వచనామృతం, ఆయన వచనాలు అమృతం లాగా ఉన్నాయి. నీ అవతారాలు ఎంత చెప్తున్నా ఇంకా నాకు తనివి తీరడం లేదు, ఇంకా చెప్పు అని చెప్పేసి నీ యోగ విభూతులన్నీ కూడా ఇంకా ఎంత శ్రవణం చేస్తే నాకు అంత అధికంగా వినాలనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే రకరకాల కథలు చదువుతుంటారు మీరు, ఆధునిక కథలు, నవళ్ళు, ఏవేవో చరిత్రలు, ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటి అన్నమాట. ఆయన భగవంతుడి దివ్యలీల కంటే అవి చాలా, దివ్యలీల అంటే వాటికంటే చాలా భిన్నమైనటువంటి అన్నమాట. వాటి ఎడ అవిటికి అయిపోతుంది, దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది, కొంతసేపు చదవగానే మర్చిపోతారు. కానీ కృష్ణలీలలు నిరంతరము ఉండేవి అవి. ఇప్పుడు భగవంతుడు స్టార్ట్ చేస్తున్నారు. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రానాం అహం శశి. నేను ఆదిత్యులలో విష్ణువును, తేజస్సులలో నేను ప్రకాశవంతమైన సూర్యుడిని, మరుత్తులనే దేవతలలో నేను మరీచి అనే వాయువును, మరియు రాత్రిపూట ఆకాశ నక్షత్రాల్లో చంద్రుడను నేను. ఆదిత్యులు, ఆదిత్యానాం అహం విష్ణు. ఆదిత్యులు అంటే 12 మంది దేవతలు అన్నమాట. దితి అదితి ఇద్దరు, ఎవరికి? కశ్యప మహాముని భార్యలు అనమాట. దితికి దైత్యులు అంటే దానవులు పుట్టారు, అదితికి అదైత్యులు, వాళ్ళు ఆదిత్యులు అంటారు, వాళ్ళు దేవతలు అనమాట. వాళ్ళల్లో ఆయన నేను విష్ణువుని అంటున్నాడు. అంటే 12 అవతారంగా ఆయన వస్తాడు, వామన అవతారంగా వస్తాడు అనమాట ఆయన. అలాగే తేజస్సులలో ప్రకాశమయనమైన సూర్యుడని, జ్యోతిషాం తేజస్సుల్లో, రవి, రవి అంటే సూర్యుడు కదా, ప్రకాశమైన నేను ఇది. అంటే ఇవన్నీ పరోక్ష శక్తులు అనమాట. ఆయన శక్తి ఎలా ఉంటుందని, సూర్యుడు ఎంత తేజస్సు ఉంటుంది, సూర్యుని తర్వాతే మిగతా తేజస్సు కదా ఈ విశ్వంలో. అందుకని ప్రకాశమైన సూర్యుడిని. మరుత్తులలో వాయువులు ఉంటాయి, అనేక వాయువులు, వాటిలో మరీచి అని. అలాగే నక్షత్రాల్లో నేను చంద్రుడిని అని ఇక్కడ చెప్తున్నారు. అంటే నక్షత్రాలు వేరే కదా, వెలుగు స్టార్స్ లో. ఎందుకంటే భగవంతుడే చెప్పాడు అక్కడ, నేను చంద్రుడిని అని చెప్పేసి. అహం శశి, రాత్రిపూట వెలుగులో నేను చంద్రుడిని. వేదానాం సామ వేదోస్మి, దేవానామస్మి వాసవః, ఇంద్రియానాం మనశ్చాస్మి, భూతానామస్మి చేతన. వేదములలో నేను సామవేదమును, దేవతలలో నేను స్వర్గరాజు ఇంద్రుడను, ఇంద్రియములలో నేను మనస్సును, జీవులలో నేను ప్రాణము. ఇక్కడ వేదాల్లో భగవంతుడు ఇంకా చెప్తున్నాడు అనమాట. ఇక్కడ వేదాల్లో ఎవరు? సామవేదం. సామవేదం అనేది మనకి సంగీతపరమైంది అనమాట. దాంట్లో స్థుతులన్నీ ఉంటాయి, భగవంతుడి స్థుతులు అంటాయి. దేవతల్లో అంటే భగవంతుడి యొక్క ప్రభావం అవే అయి ఉంటాడు, భగవంతుడే అక్కడ అయి ఉంటాడు, కానీ వేరే కాదు. ఎవరు ఏదైతే ప్రబలంగా ఉంటుందో, బలంగా ఉంటుందో, శక్తిపూర్ణమైందో అది భగవంతుడు అనమాట. దేవతల్లో హయ్యర్ దేవత ఎవరు ఉంటారు? దేవతల్లో బ్రహ్మదేవుడి తర్వాత ఇంద్రుడు కదా, అందుకే ఆ స్వర్గాధిపతి ఇంద్రుడు అని నేనే. ఇంద్రియాల్లో మనస్సు, మనస్సే కదా అన్నింటినీ కంట్రోల్ చేసేది, ఇంద్రియాలని, మనస్సుని. జీవుల్లో ప్రాణాన్ని నేనే అంటున్నాడు భగవంతుడు. ఎందుకంటే ప్రాణం లేకపోతే ఇంక చైతన్యమే ఉండదు మనకి. ఆ చైతన్యం పోయిందంటే శరీరము నిస్సారం అయిపోతుంది కదా. అందుకని జీవుల ఎందలి ప్రాణమును, చైతన్యాన్ని నేనే అయి ఉన్నాను అని చెప్పి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఇంకా ఉన్నాయి చూడండి విభూతులు, శ్రద్ధగా ఉంటే బాగుంటుంది. రుద్రాణం శంకరశ్చాస్మి, విత్తేషు యక్షరక్షసాం, వసూనాం పావకశ్చాస్మి, మేరు శిఖరినామహం. సమస్త రుద్రులలో నేను శివుడను. ఏకాదశ రుద్రులు అంటారు, 11 మంది ఉంటారనమాట. వాళ్ళలో నేనే శివుడిని. యక్షరాక్షసులలో ధనపతి కుబేరుడను. కుబేరుడు అంటే అందరికీ తెలుసు, లక్ష్మీదేవి ధనలక్ష్మి దేవత అయితే, కుబేరుడు ట్రెజరర్, దేవతల యొక్క ధనాన్ని దాచిపెట్టేవాడు అనమాట. ధనపతి కుబేరుడు యక్షుడు అనమాట. వసువులలో అగ్నిని, వసువులని, అష్టవసువులని 8 మంది ఉంటారనమాట. వాళ్ళలో నేను అగ్నిని. మరియు పర్వతాలలో మేరు పర్వతము. ఎందుకంటే ఆ మేరు శిఖరం అనేది
ఆ, ఈయన ప్రకృతి సంపదాలకి చాలా ఇదనమాట. అది కదిలేదు కూడా, కదులుతూ ఉంటుందని చెప్తారు. పురోదశాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీమహం స్కందః సరసామస్మి సాగరః. పురోదశాం అంటే పురోహితులలో నేను, నన్ను తెలుసుకొనుము. ఎవరిగా? విద్ధి పార్థ బృహస్పతి. బృహస్పతి ఎవరో తెలుసా మీకు? దేవతల యొక్క గురువు. ప్రతి దేవతలకు కానీ, రాక్షసులు కానీ, పూర్వం రాజులకు కానీ తప్పకుండా ఒక గురువుని పెట్టుకుంటారు అనమాట, ఆధ్యాత్మిక గురువుని, వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేదానికి. అలాగా దేవతల గురువు వచ్చి ఈయన బృహస్పతి ముని ఆయన, ఆ, ఈయన. అలాగే దేవతలకు సేనాని ఉంటాడు, స్కందుడు. అంటే ఎవరు? స్కందుడు ఆయన సుబ్రహ్మణ్య స్వామి అనమాట, శివుని కుమారుడు. సేనానిలో నేనే స్కందుణ్ణి, దేవసేనుడు అంటారు ఆయన్ని. దేవసేనుడిగా ఎన్నుకుంటారు కార్తికేయుడు. కార్తికేయుడు చాలా పేర్లు ఉన్నాయి. అలాగే సరసామస్మి, జలాశయాలలో నేను సముద్రం అని తెలుసుకోను. అన్నిటికంటే పెద్దది ఓషన్, అందుకే దాని తర్వాత మిగతావి. అంటే ఏదైతే అధికంగా బలంగా శక్తి పూర్ణమైందో అది, ఆ శక్తి అంతా భగవంతుడే అనమాట. ఇంకా మించిన వాళ్ళు ఎవరు ఉండరు. సేనాపతి అంటే కార్తికేయుడు తర్వాత మిగతా వాళ్ళు. జలాల్లో సముద్రం తర్వాత మిగతా జలాశయాలు. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరానాం హిమాలయ. మహర్షులలో నేను భృగు మహర్షిని. చాలా మంది మహర్షులు ఉంటారు. ఆయన ఈ రకంగా ఈ మహర్షుల్లో ఈ భృగు మహర్షిని నేను. ధ్వనులలో గిరామస్మేకమక్షరం. అక్కడ గిరాం అంటే ధ్వనులలో, ఆయన దివ్య ధ్వనుల్లో అనమాట. అస్మి నేను, ఏకమక్షరం ఒకే అక్షరంతో, అంటే ప్రణవనాదము, ఓ ఓంకారం, అది ప్రణవనాదాన్ని నేనే. యజ్ఞానం యజ్ఞాలలో జపయజ్ఞోస్మి. ఇప్పుడు మనకి 500 సంవత్సరాల కింద చైతన్య మహాప్రభు హరే కృష్ణ హరే ముందు నుంచి ఉంది పురాణాల్లో, అది బయటికి తెచ్చారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ జపాన్ని ఎందుకు మనకు పరిచయం చేశారు? యజ్ఞానం జపయజ్ఞోస్మి, జపం ద్వారా యజ్ఞం చేయమని. ఇప్పుడు నేటి కాలాల్లో వేదాల్లో చెప్పబడిన యజ్ఞయాగాదులు మనం చేయలేం కదా, అందుకు జపయజ్ఞోస్మి. ఎందుకంటే ఈ జపయజ్ఞము శ్రీకృష్ణ భగవాన్ని ప్రాతినిధ్యం. ఇవన్నీ కూడా ప్రాతినిధ్యాలే, భగవంతుడు ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా. అది ఈ హరినామ జపయజ్ఞంలో ఎలాంటి హింస ఉండదు, బలులు ఉండవు, ఏముండదు. సులభమైంది, పరమ పవిత్రమైంది. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు? ప్రపంచంలోకెల్లా ఎక్కువ పెద్ద ఎత్తైన పర్వతాలు ఏవైనా హిమాలయాలు అంటాం మనం. ఆ హిమాలయాలు స్థావరానం అంటే కదలవు, స్థావరముల అనేది హిమాలయాలు నేనే అని చెప్తున్నారు అనమాట. అందుకు ఇంత ముందు చెప్పిన మేరు పర్వతం అంటే అది కదిలేది, అది చలిస్తూ ఉంటుంది. కానీ హిమాలయ పర్వతము స్థావరానం, స్థావరాల్లో నేను హిమాలయాన్ని అంటున్నారు అనమాట. అశ్వత్థ సర్వవృక్షాణం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో ముని. వృక్షాలలో నేను అశ్వత్థ వృక్షాన్ని చూసే ఉంటారు, అశ్వత్థ వృక్ష చెట్టుని. దేవర్షుల్లో ఋషులు చాలా రకాలు ఉంటారు. ఋషి, మహర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. రాజులలో మంచి ఋషులు రాజర్షులు అనబడతారు. దేవగణముల ఋషి ఎవరంటే నారదుల వారు అనమాట. దేవర్షుల్లో నారదుడు భగవంతుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, శుద్ధ భక్తుడు కదా ఆయన. గంధర్వులలో చిత్రరథుడు అనే గంధర్వుడు అనమాట. సిద్ధులలో నేను కపిలముని. కపిలముని సాక్షాత్ భగవంతుడి అవతారమే అనమాట. కద్దమముని కుమారుడు, సాంఖ్య యోగాన్ని ఉపదేశించిన వారు అనమాట. సిద్ధులలో నేను కపిలముని. వీళ్ళంతా కూడా భగవంతుడి ప్రాతినిధ్యం. ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రానాం నరానాం చ నరాధిపం. ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? అశ్వముల్లో అమృతంతో పుట్టిన ఉచ్చైశ్రమును, గజరాజుల్లో ఐరావతమును, మనుషులలో రాజును నేను తెలుసుకో. తెలుసు కదా, ఇదేమంటారు? దేవదానవులు ఒకసారి సముద్రమంతరం అంటే సముద్రాన్ని మధ్యిస్తారు వాళ్ళకి అమృతం కోసం అనమాట. అప్పుడు వచ్చిన అమృతము హలాహలము రెండు పుట్టాయి.
అలా హలాహలముని భగవంతుడు పరమశివుడు ఇక తను సేవించేశాడు. అమృతము నుంచి వచ్చిన చాలా చాలా వస్తాయన్నమాట. అంశరసలని, కిన్నెరలు, కింపులు, అలాగా ఉచ్చేశ్రవము, కల్పవృక్షము ఇవన్నీ వస్తాయన్నమాట. పారిజాతం చెట్టు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఆ ఉచ్చేశ్రవ నామం కల అశ్వం ఒకటి వచ్చింటుంది, తెల్లగా ఉంటుంది. ఆ అశ్వాన్ని నేనే అంటాడు భగవంతుడు. అలాగే ఇది కూడా ఐరావతం అనే ఏనుగు వస్తుంది, అది ఇంద్రుడికి వాహనంగా ఉంటుంది అనమాట. ఈ రెండు జంతువులు అమృతంతో పాటు వచ్చినందుకు భగవంతుని ప్రాతినిధ్యం అనమాట. మనుషులలో నేను రాజును అంటున్నాడు భగవంతుడు మానవుల్లో. ఎందుకంటే ఈ నరులలో ఎవరైతే నరాధికుడైన రాజు ఉంటాడు కదా, అతడు భగవంతునికి ప్రతినిధి. భగవంతుడు విశ్వపోషకుడు. ఈ రాజు అనేటోళ్ళు అంటే దైవ గుణాలు కలిగిన వాళ్ళే రాజులుగా నియమింపబడేవాళ్ళు. తమ రాజ్యాన్ని పాలించేవారే కాబట్టి మొత్తం ధర్మాత్ములైన రాజులు, ధర్మరాజు తీసుకోండి, పరీక్షిత్ మహారాజు, శ్రీరామచంద్రుడు, ఇట్లాంటి ధర్మాత్ములైన రాజులంతా ప్రజల సంక్షేమం కొరకే ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అందుకే వేదాల్లో రాజుని భగవంతుని ప్రతినిధిగా పరిగణించేవాళ్ళు అనమాట. ఈ కాలాల్లో అంటే ధర్మం క్షీణించిపోయింది కాబట్టి రాజవంశాలు కూడా క్షీణించి నశించి పోయినాయి. ఆయుధానాం అహం వజ్రం ధేనుకానామస్మి కామధుక్ రజనశ్చాస్మి కందర్పః సర్పానామస్మి వాసుకి. ఆయుధములలో వజ్రాయుధము. వజ్రాయుధము ఇంద్రుని యొక్క ఆయుధం అన్నమాట, భగవంతుడే. గోవులలో నేను సురభిని, కామధేను. సంతానోత్పత్తికి కారణము ప్రేమదేవత అయిన మన్మధుడని నేను. సర్పములలో వాసుకిని. ఇంకా చెప్తున్నాడు భగవంతుడు ఆయుధాల్లో. ఎన్ని ఆయుధాలున్నా వజ్రాయుధం ఉంటుంది ఎవరికి? మన ఈయన ఇంద్రుడికి అనమాట. ఆ వజ్రాయుధాన్ని నేనేం చెప్తున్నాడు అనమాట భగవంతుడు. గోవులలో కామధేను ఏం అడిగితే అది ఇస్తుంది. వజ్రాయుధానికి ఒక కామధేను గురించి తెలుసు కదా. సురభి గోవు ఎవరు విశ్వామిత్రుడు తీసుకొని పోవాలని వశిష్ఠుడి దగ్గర ఎంతో ప్రయత్నం చేసి చివరికి తపస్సు చేస్తాడనమాట. అది అతను అప్పుడు కామధేనువే సైనికులంతా పంపించి రక్షిస్తుంది అనమాట, లాక్కొని పోవాలని. అలాగా ఈ ఈ అందుకని గోవుల్లో కామధేనువు మాత, అన్ని గోవులకి మాత అనమాట. ఈ మన్మధుడు ఎవరు? మన్మధుడు కామదేవత, ప్రేమదేవత అనమాట. అది ఆయనకి కందర్పుడు శ్రీకృష్ణునికి సత్సంతానం కొరకై అనమాట. అందరికీ సత్సంతానం ఇచ్చేదానికి భగవంతుని ప్రాతినిధ్యం అనమాట ఇది. అలాగే సర్పాలలో వాసుకిని నేను. సర్పాల్లో వాసుకి. ఈ వాసుకి ఈ సముద్ర మంతనము అని చెప్పాం కదా. సముద్రం మదించేటప్పుడు ఆ మందర పర్వతానికి ఏం చెప్తారు, దాన్ని కవ్వంగా పెట్టుకుంటే సర్పము తాడుగా చేసి ఈ వాసుకి సర్పాన్ని అటు ఇటు లాగి దేవతలు దానవులు చిలుకుతారనమాట. అంత మంచి శివుడి మెడలో ఉండేది నిరంతరము వాసుకి అనమాట. అనంతాశ్చాస్మి నాగానాం వరుణో యాతసామహం పితॄణామర్యమా చాస్మి యమ సంయతమామహం. అనంతాశ్చాస్మి నాగానాం, అనేక పడగలు గల నాగులలో అనంతుడను. ఇంతకుముందు చెప్పిన వాసుకి సర్పాలు అవి అన్ని పడగలు ఉండవు, అనేక పడగలు. అనంతుడు ఆదిశేషుడు, ఎన్నో పడగలు ఉంటాయి. ఇక్కడ మనకి వసుదేవుడు ఆ మన చెరసాల నుంచి కంసం చెరసాల నుంచి మన గోకులానికి తీసుకెళ్ళి యశోద దగ్గర బిడ్డను తీసుకెళ్లేటప్పుడు యమునా నది దాటేటప్పుడు ఎప్పుడెప్పుడు భగవంతునికి సేవ చేయాలని ఉంటారన్నమాట భక్తులు. ఆ వర్షం పడకుండా గొడుగులాగా పడుతుందన్నమాట. అనంతుడు ఆదిశేషుడు ఈ విశ్వాన్ని మోసేది ఆయన, మోస్తూ ఉంటాడు. తన 1000 పడగలు కాదు, అనంతమైన పడగలు ఉంటాయన్నమాట. అక్కడ అనేక పడగలు గల ఆయన అనంతుడు నేనే. జలవాసుల్లో వర్ణదేవుడు, జలాది దేవత ఉంటారు కదా. పితృదేవతలు కూడా ఒక ప్రతినిధి ఉంటాడు అనమాట, ఆర్యముడు అని. అలాగే ఈయన నియమాలను అమలు పరిచే వాళ్ళు యమధర్మరాజు. ఖచ్చితంగా పాపులకి వాళ్ళ పుణ్య ఎవరైతే జీవులు వెళ్తారో యమధర్మరాజుకి వాళ్ళ కర్మానుసారం వాళ్ళకి పాప పుణ్యాలు విచారించి సమవర్తి ఖచ్చితంగా అమలు పరుస్తారనమాట. ఆయన యమధర్మరాజు యొక్క ప్రాతినిధ్యం కూడా భగవంతుడే అని చెప్తున్నారు ఇక్కడ. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం.
దైత్య దానవులలో రాక్షసులలో నేను భక్త ప్రహ్లాదుని. అలాగే అన్నిటినీ నియంత్రించే వాటిలో కాలాన్ని, జంతువులలో నేను సింహాన్ని, పక్షులలో గరుత్మంతుడు. భగవంతుడు రాక్షసుల్లో ఎవరు అంత రాక్షస గుణాలే కలిగి ఉంటారు దానవులంతా కూడా. కానీ భక్త ప్రహ్లాదుడు ఎలాగా మనం చెప్పాం కదా ఇంతకు ముందే, దితి గర్భాన దైత్యులు అంటే వాళ్ళు దానవులు అనమాట. అలాగే అదితి తనయులు ఆదిత్యులు అంటే వాళ్ళు దేవతలు అనమాట. వీళ్ళు ఆదిత్యులు భగవంతుడికి భక్తులైతే ఈ దైత్యులు నాస్తికులు వీళ్ళు. కానీ అట్లాంటి దైత్య వంశంలో పుట్టాడు ప్రహ్లాదుడు. దాన వంశంలో పుట్టిన శుద్ధ భక్తుడు, గొప్ప భక్తుడు. కాబట్టి తన భక్తి తత్పరత, దైవీ స్వభావం నుంచి శ్రీకృష్ణుని ప్రతినిధిగా ఇక్కడ చెప్పబడుతున్నారు అనమాట. అలాగే మనకి నియంత్రించేది కాలం. కాలాన్ని మనల్ని నియంత్రించే వాటిల్లో కాలం అనమాట. అంచువాళ్ళు మనల్ని కరెక్ట్ గా పెట్టేది కాలం. జంతువుల్లో సింహం రారాజు జంతువులు. తర్వాత పక్షులలో గరుత్మంతుడే వాహనం కదా భగవంతుడికి. ఆ మృగాల్లో సింహం భయంకరమైంది మరియు శక్తివంతమైంది కాబట్టి భగవంతుడి వాహనం అనమాట. అలాగే కొన్ని వేల జాతులు ఉన్నాయి పక్షులు, లక్షల జాతులు ఉండొచ్చు. విష్ణు వాహనమైన గరుడుడే అత్యంత ఘనుడుగా చెప్పబడతాడు అనమాట. పవన పవతాస్మస్మి రామశస్త్రభృతామహం జషానాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవి. పవిత్రం చేయి వాటిలో నేను వాయువును. వాయు పవిత్రం అనవచ్చుందా, గాలి వీస్తే మొత్తము పవిత్రం అవుతుంది కదా. ఆయుధదారులలో నేను రాముడిని. జలచరాల్లో మొసల్ని, ప్రవహించే నదుల్లో గంగా నది పవిత్రమైంది. ఆయుధదారులు అంటే శస్త్రదారులు అంటే విలువిద్యలో శస్త్రదారులు అంటాం కదా. అర్జునుడుగా భగవంతుడు శ్రీరామచంద్రుడే అత్యద్భుతమైన శస్త్రధారి అనమాట. వాళ్ళలో నేను శ్రీరాముని. జల జంతువుల్లో మకరాన్ని అయినాడు, నదులలో గంగా నది అని చెప్పి ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా చెప్తున్నాడు భగవంతుడు, సమస్త చరాచర సృష్టికి ఉత్పత్తి, ఉనికి, అంతము నేనే. ఆయనే ఉత్పత్తి, ఆయన మన ఉనికి కారణం ఆయనే, అంతము చేసేది ఆయనే. విద్యలలో ఆధ్యాత్మిక విద్య మనం నేర్చుకునే విద్యలంతా, మీరు స్కూల్కి వెళ్ళంతా నేర్చుకునేదంతా భౌతిక విద్య. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరు? భగవంతుడు. వాదించే వాళ్ళలోని వాదాన్ని నేను. అంటే ఇప్పుడు ఇది ఒక వాదాలు జరుగుతూ ఉంటాయి కదా, తార్కికులు నడుమ 2 రకాల వాదాలు. మామూలుగా కరెక్ట్ గా చెప్పిన వాళ్ళు గెలుస్తూ ఉంటారు, బలపరిచే వాదము అది. వాళ్ళు ఆ వాదాల్లో కూడా భగవంతుడు నేనే వాదాన్ని అని చెప్తున్నారు అనమాట. భగవంతుడు అంటే ఏదైతే గెలుపు కారణమవుతుందో ఆ వాదాన్ని చెప్పి, అక్షరాల్లో అకారాన్ని, సమాసాల్లో ద్వంద్వ సమాసాన్ని. తెలుగు మీడియం ఇప్పుడు మీకు తెలియదు, ఇవన్నీ తెలుస్తుంటాయి. శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, తల్లిదండ్రులు ఇలా వస్తాయి కదా, ఇవన్నీ ద్వంద్వ సమాసం ఉంటాడు. ద్వంద్వాలు. నాశనం లేని కాలాన్ని. కాలం ఎప్పటికీ నశించబడదు, జరిగిపోతూనే ఉంటాయి. రాజులు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, ఎన్నో భూకంపాలు వస్తుంటాయి, ఉత్పాతాలు జరుగుతుంటాయి, కానీ కాలం మటుకు ముందుకు పోతూనే ఉంటుంది. అలాగే అన్ని దిక్కులకు ముఖాలు కలిగిన బ్రహ్మను. బ్రహ్మను ఏమంటారు? చతుర్ముఖ బ్రహ్మ. 4 ముఖాలు ఉంటాయి కదా ఇంకే. చతుర్ముఖ బ్రహ్మ అన్ని దిక్కులు చూడగలుగుతాడు కాబట్టి ఆ బ్రహ్మను కూడా నేనే అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. ఇంకా మనకి సర్వాన్ని హరించే మృత్యువును, కలగబోయే వస్తువులకు మూలాన్ని, అంటే రాబోయే జీవులకు మూలం ఎవరంటే భగవంతుడే. ఇంకా జన్మించబోయే జీవులకు అనమాట. ఇంకా సమస్తాన్ని మింగేసే మృత్యువు భగవంతుడే. ఇక్కడ మింగేస్తోంది, ఇక్కడ మళ్ళీ జన్మనిస్తోంది అనమాట. అలాగే స్త్రీ వాచకాలు ఉన్నాయన్నమాట. ఏవి? స్త్రీలలోని మంచి గుణాలు ఉంటాయి. కీర్తి, సంపద, వాక్కు, జ్ఞాపక శక్తి, మేధ, ధైర్యం, ఓర్పు, ఇవన్నీ కూడా భగవంతుడి ఏవైతే గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం అనమాట. సామవేద గానాల్లో బృహత్ సామాన్ని, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదం 4 వేదాలుగా చెప్తాం కదా. అందులో
సామవేదంలో మళ్ళీ బృహత్ సామము అనేది ఉంటుంది అనమాట. దేవతలు గానం చేస్తుంటారు అనమాట భగవంతుని గురించి. శ్రావ్యమైన మంచి మంచి గానం చేయబడింది ఆ సామవేదములో. బృహత్ సామం అనేది చాలా చాలా నడిరేయినందు గానం చేయబడుతుందంట. అది అసాధారణమైన మధురిమ కలిగిండేది అని చెప్తారు అనమాట. ఈ రకంగా గాయత్రి మంత్రం గురించి అందరికీ, ఛందస్సులో గాయత్రిని అందరికీ తెలిసింది. ఎందుకంటే చాలా ప్రసిద్ధం ఈ గాయత్రి మంత్రం అనేది. నియమబద్ధంగా దాన్ని ఆచరించాలన్నమాట గాయత్రి మంత్రాన్ని. అలాగే మనతో ఎలా ఉండాలి, ఆ మంత్రం జన్మించాలి అంటే అది ఆధ్యాత్మిక పురోగతి మహాత్ములకే తెలిసి ఉంటుంది. అది జపిస్తూ భగవంతుడిని చేరుకోగలుగుతారు అనమాట. ఈ మంత్రాన్ని జపించేదానికి ముందు కొన్ని అర్హతలు కూడా ఉండాలన్నమాట. సత్వగుణంలోకి ఉండాలి అని చెప్తారు. అంటే ఈ పరబ్రహ్మం యొక్క ధ్వని అవతారం అది. గాయత్రి మంత్రం అనేది భగవంతుడి అవతారం కాబట్టి అది ఈ వైదిక జీవన విధానంలో చాలా చాలా ముఖ్యమైనది అనమాట. బ్రహ్మదేవునిచే ప్రారంభింపబడిన ఈ మంత్రము పరంపర రూపంగా వచ్చేసింది అని చెప్తున్నాడు. మార్గశిరం మనకు మామూలుగా నవంబర్ డిసెంబర్లో వస్తుంటుంది. డిసెంబర్ నుంచి అప్ టు సంక్రాంతి వరకు ఒక్కోసారి వస్తూ ఉంటుంది డిసెంబర్. ఈ మాసాలంతా ఉత్తమమైనది. మాసానం మార్గశీర్షోషం అన్నాడు భగవంతుడు. దాంట్లో నేనే అని చెప్పి అంటారనమాట. ఆ టైంలో ఏమైతుంది, ఈ జనులకి పొలాలన్నీ పండి ఉంటాయి కదా, అవన్నీ ధాన్యం పంట వచ్చేస్తుంది, ఆనందంతో ఉంటారనమాట. అలాగే ఋతువుల్లో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంకా ఋతువులలో వసంతాన్ని. ఉగాది వచ్చేసరికి చక్కటి వసంత ఋతువు వచ్చేస్తుంది. లేత చిగురి మామిడి చిగుళ్ళు తిని కోయిలలు కూస్తూ ఉంటాయన్నమాట. అది అందుకంటే అది అతి వేడి, అతి శీతల, ఎక్కువ చలిపోతుంది, అంత వేడి రాదు. సరిగ్గా అది మిక్స్డ్ సీజన్ అనమాట. చలి వెళ్ళిపోయి వేడి ఇంకా ఎంటర్ అయింటది. చెట్లన్నీ మంచి ఫల పుష్పాలన్నీ ఉంటాయి. అందుకు వసంత ఋతువు అంటే అది. అప్పుడు వసంతోత్సవాలు కూడా చాలా జరుపుతారు, రంగులు చల్లుకుంటూ అనమాట. శ్రీకృష్ణుని లీలను తలుచుకుంటూ ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. కాబట్టి ఋతువులన్నిటిలోకెల్లా ఋతువులు 6 కదా మనకి తెలుసు. మొట్టమొదటిది ఎండాకాలం వస్తే మనకి గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, వసంత ఋతువు అని వస్తాయి అన్నమాట. అది ఆకురాలు. వసంత ఋతువుతో స్టార్ట్. వసంత ఋతువు తర్వాత ఎండాకాలం వస్తుంది, గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు తర్వాత మనకి శరద్ ఋతువు. ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్ష ఋతువు, వర్షాలు వస్తాయి. వర్ష ఋతువు అయినాక శరద్ ఋతువు, ఆ వెన్నెల ఎక్కువగా ఉంటుంది శరద్ ఋతువు. శరద్ ఋతువు అయిపోయినాక హేమంత ఋతువు, తర్వాత శిశిర ఋతువు, ఆకులు రాళ్ళ కాలం, తర్వాత వసంత ఋతువు. ఇదే ఆర్డర్లో వస్తాయి. అలాగా భగవంతుడు నేనే వసంతాన్ని అంటున్నారు ఇక్కడ. ఇంకా ఏం చెప్తున్నాడు భగవంతుడు, ద్యూతం చలయతామస్మి తేజస్వినామహం, జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. మోసగాలలో జూదాన్ని నేను, తేజవంతుల్లో తేజస్సును, విజేతల విజయాన్ని, కృషి సల్పే వాళ్ళ కృషిని, బలవంతుల బలాన్ని నేను చెప్తున్నాను భగవంతుడు. ఎందుకంటే జూదం అనేది ఒకటి, ఆ జూదంలో భగవంతుడు జూదం చెప్తున్నారేమనద్దు. జూదం అనేది గేమ్స్ అంటే ప్రపంచంలో రకరకాల మోసకారులు ఉంటారు, కానీ భగవంతుని ఎవరు మోసం చేయలేరు అనమాట. ఆ మోసాల్లో టాపర్ ఏదంటే జూదం ఆడడం. ఏ రకమైన జూదమైన బెట్టింగ్ అంటాం కదా, అది శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం. అంటే ఆయన్ని సామాన్య పురుషుడు ఎవరు ఆయన్ని వంచలేరు అనమాట. సామాన్యులు ఎవరు, సృష్టి సామాన్య పురుషుని సృష్టించింది భగవంతుడే, మరి భగవంతుడే ఆ ప్రాతినిధ్యం కూడా భగవంతునికే చెందింపాలి. ఎందుకంటే ఎవరైనా ఆయన్ని గెలిచాలనుకుంటే, ఒకవేళ శకునికి శ్రీకృష్ణ భగవానుడికి జూదం పడింది అనుకోండి, ఎవరు గెలుస్తారు? శకుని మాయా జూతం ఆడితే భగవంతుడు అంతకంటే నెట్టింపు ఆడగలడు, అని ఆడలేదు. కానీ ఒకవేళ ధర్మరాజే ఆయన తరపున ఆడమనింటే శకుని ఈజీగా ఓడిపోయిండేవాడు అనమాట. ఎందుకంటే ఒక రంగంలో కాదు, భగవంతుడు అన్ని రంగాల్లోనే ఆయన ఎదుకుడు. అలాగే తేజవంతుల్లో తేజస్సు నేనే చెప్తున్నాను, జయించే వాడిలో జయాన్ని నేనే, కృషి సల్పే వాళ్ళ కృషిని, బలవంతుల్లో బలాన్ని కూడా నేనే అంటున్నాడు. ఇంకా వృష్ణీనాం వాసుదేవోస్మి, పాండవానాం ధనంజయ, మునీనాం అహం వ్యాస, కవీనాం ఉషనా కవి. వృష్ణీనాం, వృష్ణి వంశం, యాదవుల్లోకెల్లా వృష్ణి అందక భోజాని వంశాలు ఉంటాయన్నమాట. ఈ వృష్ణి వంశం వాళ్ళు, ఈ వాళ్ళలో వసుదేవుని కుమారుడు వాసుదేవుడైన భగవంతుడు. బలరాముడు కూడా వస్తాడు వసుదేవుని కుమారుడు అయినా, కానీ వాసుదేవుడు
భగవంతుడే చెప్పబడతాడనమాట. అలాగే పాండవులలో పాండవ మధ్యముడు అర్జునుడు, నరనారాయణులు కదా, వాళ్ళు పూర్వ జన్మలో నరనారాయణులు అవతారం అన్నమాట. అందుకు అర్జునుడు. మునులలో నేను వ్యాసుని. వ్యాసుడు ఎవరో కాదు, సాక్షాత్ భగవంతుని ప్రాతినిధ్యం అవతారం అన్నమాట. వీళ్ళంతా ఆలోచన పరుల్లో శుక్రాచార్యుడు. ఇంతకుముందు దేవతల గురి బృహస్పతి అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈయన ఎవరు, మన రాక్షసుల గురువు అనమాట. దానవుల గురువు ఎవరంటే శుక్రాచార్యుడు. కవి, ఇక్కడ కవిహి అంటున్నారు చూడండి. కవి అంటే ఆలోచన పనులు అనమాట ఆయన. ఇవన్నీ భగవంతుని, ఇవన్నీ కూడా ఆయన వ్యక్తిగత రూపాలు అనమాట సాంశంలో అని చెప్తారు. ఎవరి బలరామ అవతారం అయితే. ఈ రకంగా ఈ కలియుగ జనులకి మనకి వేద జ్ఞానం వివరించింది ఎవరు? వ్యాసుడు అనమాట. మునుల్లో వ్యాసుడు. అలాగే ఈ ఏ గురు అయితే సమగ్రమైన ఆలోచన చేసే వాళ్ళలో కవులు అంటారు అనమాట. కరెక్ట్ గా ఆలోచించి సమర్థులైన వారినే కవులు అంటారు. వాళ్ళల్లో శుక్రాచార్యుడు నేనే అని చెప్పి రాజనీతి నిపుణులు అనమాట. ఇదంతా దండోతమయతమాస్మి నితిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానం జ్ఞానం జ్ఞానవతామహం. ధర్మ విరుద్ధతను అణచివేత మార్గాలలో నేను శిక్షను. భగవంతుడు ఇంకా చెప్తున్నాడు అనమాట. చట్ట విరుద్ధత అంచువాళ్ళలో శిక్ష. దుష్కృతులు అని చెప్పుకున్నా కదా, కొందరు పాపాలు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దండించాలి, శిక్షించబడినప్పుడు ఆ శిక్షను గురించి వాడు కూడా, ఆ శిక్ష కూడా భగవంతుడే ప్రాతినిధ్యం అనమాట. అలాగే ఏదైనా ఒక రంగంలో జయించినారనుకోండి, అది అలాగా జయమును పొందే దాంట్లో ఇంకా విజయం కోరుకునే వారిలో వ్యూహమును, ఒక వాళ్ళు ఏ ద్వారా జయిస్తారు, వాళ్ళకి ఒక ప్లాన్ ఉంటుంది వాళ్ళకి. అది నీతి, అది శ్రవణము, చింతనము, ధ్యానము, ఇవన్నీ కూడా అనమాట. మిక్కిలి విజయవంతమైన అంశం ఏదంటే విజయం కోరుకునే వాళ్ళ వ్యూహం, ఒక నీతి ఉంటుంది. అది నేనే. రహస్యాల్లో మౌనమే. మౌనంగా ఉంటే కదా రహస్యము దాచిపెట్టబడేది అనమాట. ఏవి? శ్రవణము, చింతనము, ధ్యానము, ఈ గుహ్యమైన కర్మలు అనమాట. ఇవన్నీ వీటిలో మౌనం అనేది ముఖ్యమైనది. ఈ మౌనం ద్వారా మనుజుడు ఏమవుతాడు? తొందరగా త్వరితంగా పురోగతి సాధిస్తాడు. అలాగని మౌనంగా మనము హరే కృష్ణ మహామంత్ర జపము పైకే చేయాలన్నమాట. అది సర్వజీవుల్ని సంతృప్తి పరిచేదన్నమాట. అన్ని పవిత్రమవుతాయి ఆ మంత్రం ద్వారా. వివేకవంతుల్లో జ్ఞానాన్ని నేను, ఎవరికైతే జ్ఞానం ఉంటుందో అది, అందుకని అజ్ఞానం భగవంతుడు. ఎందుకంటే జ్ఞానవంతుడు ఏం తెలుసుకుంటాడు? భగవంతుని యొక్క రెండు, ఆయన భౌతికంగా ఏమి, ఆయన యొక్క ఉన్నత గుణం ఏమి, ఈ ఆత్మ మరియు భౌతిక పదార్థాల విశ్లేషణము, ఇవన్నీ తెలుసుకున్న వాడే జ్ఞానవంతుడు అన్నమాట. అందుకే ఆ జ్ఞానాన్ని నేనే అంటున్నాడు భగవంతుడు. యద్భాపి యచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్జున న తదస్తి వినాయత్స్యాస్ మయా భూతం చరాచరం. ఓ అర్జున, ఇంకా నేను అన్ని జీవుల జన్మ కారణమైన విత్తనం, కదిలే లేదా కదలని ఏ జీవి అయినా నేను లేకుండా ఉనికిలో ఉండదు. ఇప్పుడు చెప్తుండేది భగవంతుడు చాలా చాలా తక్కువ అన్నమాట. ఇన్ని విభూతులు కూడా ఆయనకున్న అనంతానంతమైన విభూతుల్లో కొన్ని మాత్రమే టచ్ చేశారనమాట. ఇప్పుడు మన సర్వజీవులు ఉన్నాయి కదా విశ్వాల్లో, ఆయన బీజం వేసేది ఆయన. ఈ భౌతిక ప్రకృతిలో ఆయనే బీజం అయితే, స్థావర జంగములలో కదిలేవి కదలనవి అని చెప్తూ ఉంటాం కదా, కదిలేవన్నీ జీవులైతే, కదలనివన్నీ ఇవి పర్వతాలు, చెట్లు, ఇవన్నీ కదలకుండా ఉంటాయి. కానీ ఏవి కూడా ఆయన సర్వశక్తిమంతుని ఉనికి లేకుండా అసలుకి మనుగడ అనేదే ఉండదన్నమాట. అందుకని ఇది కృష్ణుని శక్తి. నాంతోస్మి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశ తత్ప్రోక్తో విభూతే విస్తరో మయా. నాంతోస్తి మమ దివ్యానాం. ఇంకా ఏం చెప్తున్నారు? దీనికి నా అంతోస్తి, అంతం అనేది లేదు. నా దివ్యమైన ఈ విభూతులకి అంతం అనేది లేదు. ఓ పరంతప, ఇలాగ నేను నీకు తెలిపినదంతయు నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే. ఇప్పుడు చెప్పిందంటే జస్ట్ ట్రయల్ అంటుంటాం కదా, కొద్దిగా చెప్పారన్నమాట. ఈ విభూతులన్నీ ఎలాగా, తను ఎవరు అనేది ఇక్కడ
వివరించిన దాంట్లో కొద్దిగా చెప్తున్నారు. నాదుల వారు కావచ్చు, దేవతలు కావచ్చు, గరుత్మంతుడు కావచ్చు, సింహం కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని చెప్తున్నారు. జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. ఎన్నో ఆయన అవి అంతులేని ఇవి ఉన్నాయన్నమాట ఆయన విభూతులు. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమధూర్చితమేవ వా తత్తత్ ఏవావగచ్చత్వం మమ తేజంశ సంభవం. యత్యత్ ఏది ఏది ఏ ఏ విభూతిమత్ వైభవులు గల సత్వం ఈ సృష్టి అంతా కూడా యత్యత్ విభూతులు గల ఈ సృష్టి శ్రీమత్ సుందరమైంది, ఊర్జితం ఏవవా వైభవోపతమైనది. భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఏవైతే ఈ వైభవాలు అన్ని ఉన్నాయో సుందరమైనవి, వైభవతలమైనవి అయినా ఈ సమస్త సృష్టి ఎంత సుందరంగా నీకు కనపడుతుందో విస్తారాలన్నీ కూడా నా తేజోంశం నుండే ఉద్భవించినవని తెలుసుకొనము. ఈ లోకంలో ఏవైతే ఐశ్వర్యవంతం ఉన్నాయో, ఏవి సుందరమైనవో, మనము ఒక టూర్లకు వెళ్తూ ఉంటారు, అద్భుతమైన ఒక లొకేషన్ చూస్తారు, జలపాతాలతో పర్వతాలతో నిండి ఉంటుంది. ఎంత బాగుందని మీరు గబగబా మనము సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటారు. కానీ ఆ సుందరమైంది, ఐశ్వర్యవంతమైంది, ఆ మహిమ కలవైన ఏ సృష్టి అయినా, సమస్త సృష్టి ఎన్నో ఉన్నాయి సృష్టిలు, భూలోకం, భూవర్లోకం, ఆలోకం, చంద్రలోకము, ఎంతో అందమైన ఈ భూలోకం మనము కేవలం ఇక్కడే చూస్తున్నాం. ఏదైనా కూడా కేవలము భగవంతుని తేజస్సులోనిదే. ఈ భౌతిక జగంలో కావచ్చు, ఆధ్యాత్మిక జగత్తులో కావచ్చు, ఎట్లాంటి వైభవతమైన సుందర సృష్టి అయినా కానీ ఆయన విభూతి యొక్క అంశ మాత్రం జస్ట్ వ్యక్తీకరణమే అని తెలుసుకోవాలన్నమాట. ఏదైనా భగవంతుడి విభూతి అని తెలుసుకోవాలి. అథవా బహునైతేవా కిం జ్ఞాతేన తవ అర్జున విష్టవ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ఇదంతా ఎందుకు అర్జున? ఈ వివరణాత్మక జ్ఞానం యొక్క అవసరం ఏముంది? కేవలం నా యొక్క అంశ మాత్రం చేతనే విశ్వం అంతా వ్యాపించి పోషిస్తున్నాను. కేవలం నా ఒక్క అంశే నీలానకలంతో మొత్తం ఈ జగాలన్నీ నేను పోషిస్తున్నాను. ఇంత చెప్పి భగవంతుడు సింపుల్ గా చెప్పేస్తున్నాడు అనమాట. తొలి జీవి ఎవరు? బ్రహ్మదేవుడి నుంచి చిన్న చీమ వరకు అన్ని జీవుల్లోనూ విశ్వ పోషకుడైన భగవంతుడు ఎలా ఉన్నాడు? పరమాత్మ రూపంలో నిలిచి ఉండుట చేతనే అవిస్థితిని, ఉనికిని కలిగి ఉన్నాయన్నమాట. బ్రహ్మరుద్ధాలు కావచ్చు, ఎవరైనా. అందుకే ఆయన ఏమంటారంటే అసమౌద్ధుడు అంటారు. అసమర్థుడు అని, అసమౌర్థుడు అని మనకి సంబోధించబడుతుంది. అన్నిటికీ మూలం కాబట్టి అనమాట. ఏదైనా ఇవన్నీ మనకు ముందుగానే చెప్పుకున్నాం. దేవదేవుడు ఎలా ఉంటారు, మనకు పరమాత్మ రూపంలో ఉంటారని. ఈ రూపంలో మొత్తము జగాన్నంతా పోషిస్తూ ఉంటారు. కాబట్టి మనము ముక్త స్థితిలో, మన భక్తి యోగంలో ఉండి మనసును కేంద్రీకరించి, శుద్ధ భక్తులు ఎలా ఉంటారు? కృష్ణ భక్తి భావంలో, శుద్ధ భక్తి యోగంలో మన మనస్సంతా నిలుపుకుని ఉండడం వల్లే దివ్య స్థితిలందు నెలకొని ఉంటారన్నమాట. ఎందుకంటే ఈ ఈ భక్తి యోగంలో తెలుసుకుంటూ వచ్చినప్పుడు భగవంతుని గురించి తెలుసుకోవాలి, ఆయన శక్తులు తెలుసుకోవాలి, ఆయన విభూతులు తెలుసుకోవాలన్నమాట. ఈ అధ్యాయంలో ఏ రకంగా మనుజుడు భగవంతుని సాహచర్యంలో అత్యున్నత పూర్వత్వాన్ని పడేయగలరో ఇక్కడ ఈ అధ్యాయంలో వివరంగా తెలుపబడింది అన్నమాట. ఆయన శక్తి నుంచే కదా ఈ తేజవంతమైన సూర్యుడు ఉన్నారు, శక్తి వస్తుంది, ప్రపంచమంతా పోషించబడుతోంది. కాబట్టి భగవంతుడు మనకి సదా అర్చనీయుడు, పూజనీయుడు అనమాట. ఈ మొత్తం ప్రతిదీ స్థితి కలిగి ఉండేదంతా కూడా భగవంతుని పరమాత్మ రూపంగా ఉన్నందుకే అని చెప్పి చెప్తున్నారు. హరే కృష్ణ. ఈ విభూతుల్లో ఏమన్నా మీకు సందేహాలు ఉంటే అడగచ్చు. ఇంతటితో ఈ అధ్యాయము పూర్తవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నిరంతరము జపించండి, ఆనందించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.